ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన అందరికీ కూడా క్రీస్తు పేరట నా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ చక్కని సమయంలో వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నాం, మనకు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలు మెచ్చుకునే భక్తి చేస్తున్నామా, దేవునికి నచ్చే భక్తి మనం చేస్తున్నామా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది నేటి దినాలలో పరిసయ్యుల లాంటి భక్తి. ఆనాడు సమాజంలో పరిసయ్యులు కనిపించాలి, కానీ నేటి దినాలలో ఇలాంటి పరిసయ్యులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం, మా సంఘమే గొప్పది, మేమే పరలోకానికి వెళతాం అన్నటువంటి మాటలు మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వీరు తప్ప ఇంకెవ్వరు నీతిమంతులు కారు అన్నట్లుగా వారికి వారే ప్రకటన చేస్తూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పరిశీలన గురించి ప్రభు సెలవిస్తున్నారు, మీరు సమాజంలో మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొందురు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుట ఘనముగా ఎంచున్నది దేవుని దృష్టికి అసహ్యము అని మనం చూస్తూ ఉంటాం. మనుషుల ఎదుట మనం నీతిమంతులని అనిపించుకోవటం వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. దేవుని ఎదుట మనం అనిపించుకోవాలి. కనుక మనం ఎటువంటి భక్తి చెయ్యాలి అంటే సుంకరి లాంటి భక్తి ఆయనకి కావాలి. పరిసయ్యుడు దేవాలయంలోనికి వచ్చి, నేను చోరులైనను, వ్యభిచారినైనను, దొంగ వలెనైనా, ఇదిగో ఈ సుంకరి వలెనైనను, మనుషుల వలె కాకుండా నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రము ప్రభు అన్నాడు. వారు మనకు 2 మార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నీకు దశమ భాగాలు ఇస్తున్నాను, నేను పన్నుకు తానే మందిరములోండి ప్రార్థన చేస్తున్నాను. కానీ సుంకరి మందిరము వెలుపల బయట ఉండి ఆకాశము వైపు కన్నులెత్తి చూచుటకును కూడా నాకు శక్తి చాలదయ్యని రొమ్ము కొట్టుకుంటూ, నేను పాపిని ప్రభా, నన్ను మన్నించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లోపట ఉన్నవానికంటే బయట ఉన్నటువంటి సుంకరి నీతిమంతుడని దేవుడు చెప్పాడు. దేవునికి కావలసింది అటువంటి వారు. మనము డప్పు కొట్టుకోవడం కాదు. దేవుడు చెప్పాలి, మనుషుల ఎదుట ఎన్నడూ ఎప్పుడు కూడా నేను గనుడను, నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను యథార్థవంతుడు అనిపించుకోవద్దు. మన భక్తి ఏంటో, మన విధానం ఏంటో దేవునికి తెలుసు. దేవుడు సర్వము నెరిగిన వాడు, మనుషులు పైరూపమును చూస్తాడు, దేవుడు హృదయము నెరిగేటువంటి వాడు. కనుక పరిసేను లాంటి తత్వము, పరిసేను లాంటి మాటలు, పరిసేను లాంటి భక్తి మనకొద్దు. మనకి సుంకర్ లాంటి భక్తి చేద్దాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి ప్రభు రాకడికే మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.